లోని మియాఖాన్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయలేక స్కిట్లు వేసుకుంటూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. వాళ్ల మానసిక ఆనందం రెడ్ బుక్ రాజ్యాంగం అరెస్టుల పేరుతో సంబరాలు చేసుకోవడమే తప్ప వైసీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణను ఇసుమంత కూడా తగ్గించలేరని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందేమో సూపర్ 6 అని షణ్ముఖ వ్యూహం అని రకరకాల సంక్షేమ హామీలను అయితే ఇచ్చారు. అధికారాన్ని ఇచ్చారు. ప్రజలు వీళ్ళ మాటలు నమ్మి అధికారానికి వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు చేయండి రా బాబు అని ప్రజలు అడుగుతుంటే వీళ్ళేమో సూపర్ 6 అమలు చేయడం చేతకాక స్క్రిట్లు వేసుకుంటూ బతికేటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా బతుకుతున్నారు. ఇవాళ ఎలక్షన్ల ముందు వాళ్ళ దొంగ హామీలతో తప్పుడు హామీలతో ప్రజల్ని మధ్యపరిచి ప్రజల ముందు నాటకాలు వేశారు. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కలిసి వాళ్ళ నాయకుల ముందు నాటకాలు వేసే పరిస్థితి. ఇవాళ మాటకి నిలబడదాం, ప్రజల్లో మంచిగా బతుకుదాం, ప్రజలు మన గురించి మంచిగా చెప్పుకునేట్టు బతుకుదాం అనేటువంటి స్పృహ లేకుండా ఏదేదో 11 అని 11, 12, 23 మన బతుకు 23 కాదా? ఏం ఆధారం చూపించారు? ఇప్పుడు అరెస్టులు చేసినటువంటి వ్యక్తులను మనం చూసుకుంటే పోసాని కృష్ణమురళి ఏంటి ఆధారం? 18 కేసులు కట్టేంటి ఆధారాలు ఏమున్నాయి? పోసాని కృష్ణమురళిని జనసేన పార్టీ వాళ్ళందరూ కలిసి బూతులు తిడితే, ఆయన భార్యను తిడితే ఆయన కూడా తిరిగి తిట్టాడు. మరి పోసాని కృష్ణమురళి గారిని, ఆయన భార్యని, ఆయన కుటుంబాన్ని తిట్టిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారా? కేసులు పెట్టలేదు కదా. కాబట్టి సోషల్ మీడియా పేరుతో తప్పుడు కేసులు పెట్టి 18 కేసులు పెట్టి నువ్వు జైల్లో పెట్టినంత మాత్రాన పోసాని కృష్ణమురళి ఏమన్నా ఆగుతాడా? లేదా 100 మంది పోసాని కృష్ణమురళిలు వస్తారు. లేదా వల్లభనేని వంశీని తప్పుడు కేసులతో జైల్లో పెడితే 8 కేసులు పెట్టావు. ఇప్పటికి 8 కేసుల్లో నువ్వేమన్నా ఏ మార్చి ఇప్పుడు 1 నెల అయింది, ఇంకో నెల ఉంచుకుంటావు.